బీఆర్ఎస్కు అభ్యర్థులు కరువు అనేటువంటి ప్రధాన వార్త కూడా జయభీం దినపత్రికలో ఉన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ ఒకనొక సందర్భంలో తెలంగాణ సెంటిమెంట్తోని టీఆర్ఎస్కి అవతారం ఎత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ కానీ ఇప్పుడున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఏదైతే ఓడిపోయిందో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి సెట్టింగ్ ఎంపీలే కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులే కానీ మాజీకి సంబంధించినటువంటి వివిధ రకాలుగా సంబంధించినటువంటి మేయర్లే కానీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది కూడా వెళ్తున్నారు. అంటే రాజకీయంగా వాళ్ళ పలుకుబడిని కాపాడుకోవడం కోసం, రాజకీయంగా ఉండడం కోసం, రాజకీయంగా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఇలా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి రాజకీయ నాయకులకి మీరు సమాధానం చెప్పాలి. ఓటర్ మహాశైలరా, మీరు ఓటు వేసి వాళ్ళు అస్తిత్వాన్ని కాపాడడం కోసం, వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం, వాళ్ళ పదవి వాళ్ళకు ఉండడం కోసము వాళ్ళ నానా తిప్పలు పడుతున్నారు. ఏ పార్టీ ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం నడిపిస్తున్నా ఆ పార్టీకి వాళ్ళు కొమ్ము కాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారితో కానీ లేకపోతే కేటీఆర్ గారితో హరీష్ రావుతో కానీ అక్కడ ఉన్నటువంటి రమేష్ సీఎంఓ పిఆర్ఓలతో కానీ సీఎంఓ అధికారులతో కానీ చాలాసార్లు చెప్పినాను, మీకున్నటువంటి బలం ఎవరికి లేదు, బీఆర్ఎస్ని ఢీకొట్టేటువంటి పరిస్థితులు ఎవరికి లేవు, ఏ పార్టీకి లేవు. కానీ మీరు నియంత పాలన బంద్ చేయండి, నియంత పాలన చరమగీతం పెట్టండి, నియంత పాలన రజాకాల పాలన మీరు చేస్తే రేపొద్దున నష్టం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలనే కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే అత్యధికంగా చాలామంది ఎక్కలేనటువంటి పడవ ఏదైతే మన సముద్రం పోతుంటో దాని కెపాబిలిటీ, దానికి ఏదైతే మనం ఒక సముద్రంలో పడవ నడిపిస్తే ఆ సముద్రం సంబంధించినటువంటి 100 మంది ఆ కెపాబిలిటీ ఉన్నటువంటి ఆ పడవ నడిపేటువంటి ప్రయత్నంలో 250 మంది 200 మంది ఎక్కిందంటే అది మునిగిపోతుంది. ఇవాళ ఒక బస్సులో 56 మంది కూర్చోవాల్సిన బస్సులో 80 మంది 70 మంది కూర్చుంటే అది నష్టమే జరుగుతుంది, అది ప్రమాదానికి గురైపోతుంది. ఇది కూడా బీఆర్ఎస్ కూడా ఆ తరహాలో ఉన్నటువంటి పరిస్థితి ఉండే 2 ఏళ్ళు రెండు సందర్భంలో ఏదైతే ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ అంటే ఇలా సముద్రం లాగా చూసిన వాళ్ళు. ఇలా సముద్రం ఇవాళ ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ సముద్రం ఇవాళ నీరు లేక ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. ఆ సముద్రం ఇవాళ ఏదైతే ఆ అవకాశం కోసం చూసేటువంటి నేపథ్యం, అందుకోసమే బీఆర్ఎస్ అభ్యర్థులు కరువుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒకానొక సందర్భంలో చక్రాధిపతిగా తిప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒకానొక సందర్భంలో ఇష్టానుసారంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు తన ఉందతనాన్ని ఏ విధంగా అయితే తన హోదాలో ఉన్నప్పుడు ఏదైతే చేసిండో అది ఈరోజు కరువైపోయేటువంటి నేపథ్యం ఉంది. చక్రాధిపతిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఒంటరిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే బీఆర్ఎస్కు అభ్యర్థులు కరువు అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భం ఉంది. డెస్క్ నుంచి అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది, పాలకులను ఎన్నుకున్నది ప్రజలే, వారు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళే కింగ్ అవుతారు, వాళ్ళను తక్కువ అంచనా వేస్తే పాత్రలను తొక్కేస్తారు. చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి, తాజాగా తొక్కేస్తారు. చరిత్రలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు తిరుగులేదని భావించింది, తాము రాజులము ప్రజలు బానిసలన్నట్లుగా వ్యవహరించారు. దీంతో 2023 ఎన్నికల్లో ప్రజల దెబ్బకు గద్దె దిగింది. ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ప్రజలతో ఆటలాడుకుంటే ఎలా ఉంటుందో బీఆర్ఎస్కు రుచి చూపించారు తెలంగాణ ఓటర్లు. ఓ తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ప్రజల నుంచి మంచి క్రేజ్ ఉండేది. నాడు ఉద్యమ సారథిగా కేసీఆర్ ఎవరు నిలబెట్టినా ప్రజలు గెలిపించేవాళ్ళు, కేవలం కారు గుర్తును చూసి ఓటు వేసేవారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత 2 పర్యాలు అధికారుల కోట కట్టబెట్టారు. 10 ఏళ్లు పాలించిన గులాబీ నేతల్లో అహంకారం తలకెక్కింది. ప్రజలు చెప్పినట్లు తాము వినడం కాదు, ప్రజలే తాము చెప్పినట్లు వినాలన్నట్లు వివరించారు. తాము ప్రభువులము ప్రజలు బానిసలన్నట్లుగా సాగించారు. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో అహంకారాన్ని నేలకు దించారు. ఇప్పుడు అభ్యర్థులే కరువు, ఇక ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత బీఆర్ఎస్ విషయంలో నిజమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాంతీయ పార్టీని బలపరిచిన తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆదరించి అధికారంలో తెచ్చారు. కానీ 10 ఏళ్ల పాలన తర్వాత పార్టీ నేతల అహంకారం చూసి ఓటు హక్కుతో తీసి బండకేసి కొట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి అభ్యర్థులు దొరకడం లేదు. ఇప్పటికే పెద్దపల్లి, నాగర్ కర్నూలు, జైరాబాద్ సెట్టింగ్ ఎంపీలు పార్టీని వీడారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి నిరాకరించారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి కూడా పోటీకి విముఖత చూపుతున్నారు. ఆయన అక్కడ అభ్యర్థి టికెట్తో బతిమలాడి మరీ ఇచ్చిన నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా పోటీలో ఉన్నటువంటి సెట్టింగ్ ఎంపీలు కానీ మామూలుగా ఉన్నటువంటి ఎంపీలు కూడా టికెట్ ఇచ్చినా కూడా వద్దు అనేటువంటి పరిస్థితి. అందుకోసమే
ఈ వార్త రాయడం జరిగింది. ఎన్నెల లేని గడ్డు పరిస్థితి. బీఆర్ఎస్ ఇప్పుడు గతంలో ఎన్నెల లేని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వెతుకుంటుంది, బతిమిలాడుతుంది. అయినా ఎవరు ముందుకు రావడం లేదు. చేవెళ్ల నుంచి ఖమ్మం వరకు, ఆదిలాబాద్ నుంచి నల్గొండ వరకు ఆ పార్టీ తరఫున పోటీ చేసే నాయకులు కరువయ్యారు. దీంతో విధి లేక బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీకి 2 టికెట్లు అందించారు. గులాబీ బాస్ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అధికారంలో ఉన్నామనే అలంకారంతో విర్రవీగితే పాత్రను దొక్కేస్తారు. చరిత్రలో అనేక సూచనలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో బీఆర్ఎస్ కూడా చేరింది. అయితే కొన్ని పార్టీలు ఉనికిలో లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితి బీఆర్ఎస్కు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉన్నటువంటి ఆ సందర్భం అయితే ఉంది. ఏదైతే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఎవరు వచ్చిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు సర్పంచ్ హోదాలో ఉన్నా, వాళ్ళు ఎలాంటి హోదాలో ఉన్నా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా చేసేళ్ళు. రజాకారుల పాలన ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కేసీఆర్ చూసిన తర్వాత రజాకార పాలన ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో పరిపాలన చూపించిన నేపథ్యం ఉంది. గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు అదే పరిపాలన చూపించిన నేపథ్యం. అందుకనే ప్రజలు తెలివికళ్ళు, ప్రజలు మేధావులు. ప్రజలు ఒక సందర్భంలో ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయదు, ఎవరికి పట్టం కట్టాలి, ఎవరిని రాజులుగా ఎంచుకోవాలి, ఎవరిని బానిసలుగా వేయాలో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ ప్రజల ఓటు వేసేటువంటి ఆ ప్రజల నాడి ప్రభుత్వాలకు అర్థం కాకపోయినప్పటికీ కూడా, ప్రభుత్వాలకు అర్థం అయినప్పటికీ కూడా వాళ్ళు చేసేది ఏంటంటే ప్రజలకు మేలు చేయకపోతే, ప్రజలకు మేలు చేయకపోతే ఇదే ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు చైతన్యం కలిగినటువంటి ఓటర్లు ఏ ప్రభుత్వాన్నన్నా పడగొట్టేటువంటి దమ్ము ధైర్యం ఉంటుంది. అందుకోసమే బీఆర్ఎస్ ఏ అయితే నియంత్ర పాలన ఉందో, బీఆర్ఎస్ అహంకారమైనటువంటి మాటలు, అహంకారమైనటువంటి పరిపాలన, ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి తీరు, లేకపోతే ఇష్టానుసారంగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ కల్చరు, ఇలా అనేకమైన కల్చర్ తీసుకొచ్చి, పబ్ కల్చర్, గలీజ్ కల్చర్ తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని గలీజ్ దందాగా చేసినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్కే ఉంది. ఇలా అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు విచ్చలవిడిగా వృధా చేసిన సందర్భాలు కూడా బీఆర్ఎస్కే ఉన్నాయి. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే కానీ, దళిత బందే కానీ, బీసీ బందే కానీ, ఇలా ఉన్నటువంటి పింఛన్ల విషయంలో కానీ, ఇలా ఏది చేసినా ఉద్యోగస్తులకు సరైన టైంకు జీతాలు ఇవ్వకపోయినప్పుడు కూడా ఇలా ధరణికి ఏది చూసినా అట్టర్ ఫ్లాప్ ఉన్నటువంటి సందర్భం ఉంది బీఆర్ఎస్ని. అందుకోసమే ప్రజలు ఈ బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలకే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇలా దిమ్మ తిరిగిపోయేటువంటి షాక్ తగిలిన సందర్భం. అందుకోసమే కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ ఇదే తరహాలో ఉన్నట్టయితే కాంగ్రెస్ని కూడా బొందబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. మళ్ళా ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీఎస్పీ లాంటి పార్టీలు ఒక కమిట్మెంట్తో ఒక స్టాండర్డ్గా ఉంటే ఆ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి నేపథ్యం ఉంటుంది 2023లో, 2028లో. అలాంటి అవకాశము ఇప్పుడైతే వచ్చేటువంటి నేపథ్యం లేదు. కానీ బీఆర్ఎస్కు అభ్యర్థులు కరువనేటువంటి ప్రధాన వార్త కూడా రాసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం.